Hi friend, this is SSC CHSL explanation paper number 41589. Quantitative aptitude 51 నుంచి ఉంది. 51 క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 51 question, A and B can together do a piece of work in 6 days and A alone can do it in 9 days. The number of days B will take to do it alone is. A and B working days ఇచ్చాడు, 6 days అని ఇచ్చాడు. అలాగే ఏ అలోన్ వర్కింగ్ డేస్ ఇచ్చాడు 9 days అని, బి అలోన్ వర్క్ కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్ గా ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి వేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గా వర్కింగ్ డేస్ ని ప్రొడక్ట్ చేస్తే 6 into 9 బై డిఫరెన్స్ ఆఫ్ 6, 9 is 3. సో కట్ చేసినట్లయితే 3 తో 2 times 9 into 2 18 అవుతుంది. బి అలోన్ వర్కింగ్ డేస్ ఈజ్ 18 days. 18 days అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఎస్, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. The length of two parallel sides of trapezium are 16 meter and 20 meter respectively. If its height is 10 meter, its area in square meters is. ట్రెపీజియం యొక్క parallel sides length ఇచ్చాడు, అలాగే హైట్ ఆఫ్ ట్రెపీజియం ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా 1/2 into h of a plus b. డైరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను, ఫార్ములా రాయట్లేదు నేను మరలా. సో 1/2 into h ఆఫ్ అంటే h అంటే హైట్ 10 ఆఫ్ a plus b. ఏ అంటే ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ ని యాడ్ చేయటమే. 16 + 20 దట్ ఈస్ 36. క్యాన్సిల్ చేస్తే 2 తో 18 టైమ్స్ కట్ అవుతుంది. 18 into 10 180 అవుతుంది. ఆప్షన్ 4 లో ఆన్సర్ ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. A discount series of 15%, 20% and 25% is equal to the single discount of 3 successive discounts ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. జనరల్ గా డైరెక్ట్ గా ఎప్పుడు యాడ్ చేయకూడదు. ఎలా చేయాలి అంటే, లెట్ మార్క్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100. మార్క్డ్ ప్రైస్ ని 100 అనుకొని దానిపైన ఫస్ట్ డిస్కౌంట్ 15% ఇచ్చారు. సో 100 కి 15% అంటే 15 రూపీ డిస్కౌంట్ వచ్చింది. సో 15 రూపీస్ సబ్ట్రాక్ట్ డిస్కౌంట్ అంటే తగ్గటం. 100 కి 15 రూపీస్ సబ్ట్రాక్ట్ అవ్వగా 85 ఉంటుంది. 85 కి రెండోసారి ఎంత డిస్కౌంట్ ఇచ్చారంటే 20% ఇచ్చారు. 85 కి 10% అంటే 8.5 అవుతుంది. 20% అంటే 17 అవుతుంది. అంటే రెండోసారి వచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 17 అవుతుంది. సో 85 కి 17 డిస్కౌంట్ పోగా ఇంకెంత పే చేయాలి అంటే, 85 లో 17 పోతే 68 పే చేయాలి. ఈసారి 68 కి 25% డిస్కౌంట్ ఇచ్చాడు. 25% అంటే 1/4. సో 68 కి 1/4 అంటే 17 డిస్కౌంట్ ఇచ్చాడు. లాస్ట్ డిస్కౌంట్ ఈ 17. సో మొత్తం మీద 3 టైమ్స్ ఇచ్చాడు. టోటల్ డిస్కౌంట్ అడిగాడు. సో మొత్తం మీద ఈ 3 డిస్కౌంట్స్ ని యాడ్ చేస్తే టోటల్ డిస్కౌంట్ వస్తుంది. 17 + 17 34 + 15 49. సో టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే 49% అవుతుంది. సెకండ్ ఆప్షన్ లో ఆన్సర్ ఉంది, చెక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. 490 is divided among A, B and C such that A share is half that of B's and thrice that of C's. What is the C share? గమనించినట్లయితే 490 రూపీస్ ని 3 మెంబర్స్ షేర్ చేయాలి, ఏ, బి అండ్ సిలకి. ఏ అనే వాడి దగ్గర ఎంత ఉందంటే ఏ షేర్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ బి. బి షేర్ లో హాఫ్ ఏకు ఉంది. అలాగే సి షేర్ కి త్రైస్ ఏ దగ్గర ఉంది. గమనించండి, నన్ను ఫైనల్ గా కనుక్కోమంటుంది. సి షేర్ కనుక్కోమంటున్నాడు. మొత్తం మీద 3 పర్సన్స్ ఉన్నారు. ఏ, బి, సి అనే 3 పర్సన్స్ ఉన్నారు. నేను సి గురించి కనుక్కోమన్నాడు కాబట్టి సి గురించే మాట్లాడుతున్నాను. సి దగ్గర 1 part ఆఫ్ అమౌంట్ ఉంది అనుకుంటే, సి దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉంటుందో దానికి త్రైస్ ఏ దగ్గర ఉంటుందని చెప్పాడు క్లియర్ గా. త్రైస్ దట్ ఆఫ్ సి అంటున్నాడు. సో 1 కి త్రైస్ అంటే త్రైస్ 3 అవుతుంది. ఏ దగ్గర 3 parts ఆఫ్ అమౌంట్ ఉండాలి. సో ఏ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది అంటే బిలో హాఫ్ ఉంటుంది అంటున్నాడు. అంటే బి దగ్గర 6 ఉంటేనే కదా మరి 6 లో హాఫ్ 3 అవుతుంది. సో ఏ దగ్గర ఉండేది 3 parts, బి దగ్గర ఉండేది 6 parts, సి దగ్గర ఉండేది 1 part. టోటల్ గా టోటల్ పార్ట్స్ ఆర్ 3 + 6 + 1. డైరెక్ట్ గా యాడ్ చేస్తే 10 parts అవుతుంది. 10 parts వాల్యూ టోటల్ అమౌంట్ కి ఈక్వల్ చేయాలి. 10 parts 490 అయితే అందులో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది సి షేర్ కాబట్టి ఇక్కడ సి షేర్ అంటే 1 part కనుక్కోవాలి. సో 10 part 490 అయితే 1 part 49 అవుతుంది. 49 మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. A dealer sold an article at 6% loss. Had he sold it for 64 rupee more, he would have made a profit of 10% than cost price of the article. మొదట 6% లాస్ లో ఉండవలసిన వాడు 64 రూపీ ఎక్స్ట్రా తీసుకొని అమ్మటం వల్ల 10% ప్రాఫిట్ కి వచ్చాడంట.
అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ కనుక్కోమంటున్నాడు. క్లియర్ గా గమనించండి. మొదట 6% లాస్ లో ఉన్నాడు. లాస్ కాబట్టి మైనస్ తో డినోట్ చేశాను. అలాగే తర్వాత 10% ప్రాఫిట్ కి వచ్చాడు. 6% లాస్ లో ఉండవలసిన వాడు 10% ప్రాఫిట్ కి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే 64 రూపీ ఎక్స్ట్రా తీసుకొని అమ్మటం వల్ల ఇదంతా జరిగింది. -6 నుంచి +10 కి వచ్చాడు అంటే 6 లాస్ నుంచి 10% ప్రాఫిట్ కి వచ్చాడు అంటే 16% ఎక్స్ట్రా తీసుకున్నట్టు. సో ఎక్స్ట్రా తీసుకున్న పర్సంటేజ్ ని ఎక్స్ట్రా అమౌంట్ కి ఈక్వల్ చేయాలి అంటే 16% 64 అయితే నన్ను ఫైండ్ అవుట్ చేయమంది. ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% కనుక్కోవటమే. సో 16% 64 అంటే 4 టైమ్స్ కట్ అవుతుంది. 4 into 100 అంటే 400 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 400 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. There are 1400 students in a school. 25% of those wear spectacles and 2/7 of those wearing spectacles are boys. How many girls in the school wear spectacles? టోటల్ గా 1400 స్టూడెంట్స్ ఉంటే అందులో స్పెట్స్ వేసుకునే వాళ్ళు 25% ఉన్నారు. స్పెట్స్ వేసుకునే వాళ్ళలో 2/7 బాయ్స్ ఉన్నారు. మనల్ని అడిగింది హౌ మెనీ గర్ల్స్ ఇన్ ద స్కూల్ వేర్ స్పెక్టికల్స్. స్పెట్స్ వేసుకునే గర్ల్స్ ఎంతమంది అని అడిగాడు. డైరెక్ట్ గా స్టెప్ రాస్తున్నాను. టోటల్ స్టూడెంట్స్ ఆర్ 1400. అందులో 25% మాత్రమే స్పెక్టికల్స్ వేసుకుంటారు. 25% అంటే 1/4 మాత్రమే. ఎస్, ఈ 1/4 లో 2/7 బాయ్స్ ఉన్నారు. నాకు బాయ్స్ అక్కర్లేదు, గర్ల్స్ కావాలి. 2/7 బాయ్స్ పోతే 5/7 గర్ల్స్ ఉంటారు. నన్ను అడిగింది నెంబర్ ఆఫ్ గర్ల్స్ కాబట్టి 5/7 రాసా. క్యాన్సిలేషన్ చేసినట్లయితే 4 7s 28. ఈ 28 అనేది 1400 లో క్లియర్ గా 50 టైమ్స్ కట్ అవుతుంది. 50 into 5 250 అవుతుంది. సో స్పెక్టికల్స్ వేసుకునే గర్ల్స్ 250 మెంబర్స్ ఉన్నారు. 250 అనేది ఆప్షన్ 1 లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళినట్లయితే బిట్ నెంబర్ 57. A man can row upstream at 12 km/h, downstream at 18 km/h. The man's rowing speed in still water is అప్స్ట్రీమ్ 12 km/h ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ 18 km/h ఇచ్చాడు. ఏ మ్యాన్స్ రోయింగ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎం కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అవుతుంది. డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అలాగే అప్ స్ట్రీమ్ యూఎస్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 18 ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ 12 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తున్నా 18 + 12 / 2. 18 + 12 30, 30 / 2 15 అవుతుంది. సో 15 km/h ఆన్సర్ అవుతుంది. 15 km/h అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ బిట్ 58. If AB equal to 21 and A plus B whole square by A minus B whole square is equal to 25/4, then value of A square plus B square plus 3AB. ఆల్జిబ్రిక్ ఇండిసెస్ లో ఎక్కువగా మనం అజంప్షన్ బేస్డే చేస్తాం. సో అజంప్షన్ బేస్డే మాట్లాడుతున్నాను. AB 21 అంటే 2 నెంబర్స్ ప్రొడక్ట్ అనేది 21. నేను అజమ్ చేసుకుంటున్నాను A బదులు 7 అని, అలాగే B బదులు 3 అని తీసుకుంటున్నా. 7 into 3 21 అవుతుంది. మనం తీసుకున్న వాల్యూస్ కరెక్టా కాదని చెక్ చేయాలంటే నెక్స్ట్ ఈక్వేషన్ లో ఆ వాల్యూస్ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేద్దాం. A + B హోల్ స్క్వేర్, A అంటే 7, B అంటే 3, 7 + 3 అంటే 10, 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. A అంటే 7 బదులు B అంటే 3 పెట్టి, నెక్స్ట్ A - B హోల్ స్క్వేర్, A అంటే 7, B అంటే 3, A - B 7 - 3 4. సో 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. అలాగే రాసా. సబ్స్టిట్యూట్ చేస్తే 100/16 వచ్చింది. క్యాన్సిల్ చేస్తే 4 తో 25 టైమ్స్, 4 తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. వాడిచ్చిన రిజల్ట్ కి మన దగ్గర ఉన్న రిజల్ట్ అనేది ఈక్వల్ అయింది కాబట్టి మనం అనుకున్న వాల్యూస్ కరెక్టే. A అంటే 7 అవుతుంది, B అంటే 3 అవుతుంది. ఆ వాల్యూస్ తీసుకెళ్లి అడిగిన ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49, B స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 అవుతుంది, ప్లస్ 3 into AB, AB అంటే 21 అవుతుంది. నేను యాడ్ చేసేటప్పుడు యూనిట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 into 1 3 అవుతుంది. అలాగే 3 + 9 2 అవుతుంది. 2 + 9 1 అవుతుంది. ఎండ్ విత్ 1 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 3 లో ఉంది, ఆప్షన్ 2 లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. The value of d power s plus t divided by d power s divided by d power t would be. d power s plus t ని ఏమని రాయొచ్చు అంటే d power s into d power t అని రాయొచ్చు. డివైడెడ్ బై d power s అన్నాడు. డివైడెడ్ బై కాబట్టి దీన్ని కూడా డినామినేటర్ లోనే రాస్తున్నా, d power t. గమనించినట్లయితే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ గా ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ ఆన్సర్ 1 వస్తుంది. సో 1 మన ఆన్సర్ అవుతుంది. అది సెకండ్ ఆప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60.
పాసిబుల్ మెజర్స్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్. 4 ఆప్షన్స్‌లో 3 యాంగిల్స్ చొప్పునిచ్చి ఇది ఏది ట్రయాంగిల్ డ్రా చేయడానికి ఏది పాసిబుల్ మెజర్‌మెంట్స్ అని అడుగుతున్నాడు. అసలు యాంగిల్స్ ప్రకారం ట్రయాంగిల్ అవుతుందా లేదా అని చెప్పాలంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 180 గనక అయినట్లయితే అది ట్రయాంగిల్ అవుతుందని క్లియర్‌గా చెప్పొచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆప్షన్‌లోకి వెళ్లి ఈ 3 యాంగిల్స్ యొక్క సమ్ చేద్దాం. 33 + 42 75, 75 + 115 190 అవుతుంది. సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 180 అవ్వాలి. 190 అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ట్రయాంగిల్ డ్రా చేయడానికి కుదరదు. సెకండ్ ఆప్షన్ 40 + 70 110, 110 + 80 190, ఇది కూడా కుదరదు. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే 30 + 60 90, 90 + 100 190, ఇది కూడా కుదరదు. మొత్తం 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోయిందంటే ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. కావాలంటే చెక్ చేయండి. 50 + 60 110 + 70 180, సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 వచ్చింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. BD and CE are two medians of the triangle ABC. If EO equal to 7 cm, then the length of CE is. క్లియర్గా గమనించినట్లయితే BD CEలు మీడియన్స్ అని చెప్తున్నాడు. EO లెంత్ ఇచ్చాడు, CE లెంత్ కనుక్కోమంటున్నాడు. ప్రాబ్లంలో ఇచ్చిన డయాగ్రామ్ ని మనం డ్రా చేద్దాం. ట్రయాంగిల్ నేమ్ ఏం ఫిక్స్ చేయమన్నాడంటే ABC అనేది ఫిక్స్ చేయమన్నాడు. సో ABC అనే ట్రయాంగిల్లో మీడియన్స్ తీసుకోమంటున్నాడు. ఏమేం తీసుకోమన్నాడంటే BD అనే ఒక మీడియన్ తీసుకోమన్నాడు. అలాగే మరొక మీడియన్ ఏమని తీసుకోమన్నాడంటే CE అనేది మరొక మీడియన్ గా తీసుకోమన్నాడు. నేను మరొక మీడియన్ కూడా తీసుకుంటున్నాను. AF అనేది మరొక మీడియన్. ఈ మీడియన్స్ అన్ని మీట్ అయ్యే పాయింట్ ఏమంటామంటే సెంట్రాయిడ్ అంటాం. అక్కడ ఓతో డినోట్ చేశారు కాబట్టి మనం కూడా ఓతోనే డినోట్ చేద్దాం. ఈ సెంట్రాయిడ్ ఏం చేస్తుందంటే ఓ అనే సెంట్రాయిడ్ ప్రతి మీడియన్ ని 1:2 రేషియోలో ట్రైసెక్ట్ చేస్తుంది. 1:2 రేషియోలో ట్రైసెక్ట్ చేస్తుంది. ఎట్ నుంచి 1 పార్ట్ అంటే సైడ్ నుంచి 1 పార్ట్ గాను, అలాగే వర్టెక్స్ నుంచి 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. గమనించినట్లయితే OE 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది మొత్తం CE అంతా ఒక మీడియన్ 1:2 రేషియోలో ట్రైసెక్ట్ అవుతున్న మీడియన్. ఇది సైడ్ నుంచి ఇక్కడ వరకు సైడ్ నుంచి అని మాట్లాడతాం. సైడ్ నుంచి 7 అంటే 1 పార్ట్ 7 అయితే వర్టెక్స్ నుంచి 2 పార్ట్స్ ఉంటుంది కాబట్టి ఇది 14 అవుతుంది. టోటల్ లెంత్ ఆఫ్ CE అడిగాడు కాబట్టి 7 + 14 21 అవుతుంది. టోటల్ లెంత్ ఆఫ్ CE ఈజ్ ఈక్వల్ టు 21 ఆన్సర్. 21 అనేది ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If secant square theta plus tan square is theta equal to √3, then the value of secant power 4 theta minus tan power 4 theta. Secant square theta plus tan square theta ఇచ్చి secant power 4 theta minus tan power 4 theta అడుగుతున్నాడు. అడిగిన ఎక్స్ప్రెషన్ లోకి వెళ్తున్నాను. నేను secant power 4 theta ని secant square theta whole square అని రాస్తున్నాను. అలాగే tan power 4 theta ని tan square theta whole square అని రాస్తున్నా. మీరు క్లియర్ గా గమనించినట్లయితే a² - b² ఫామ్ లోకి వచ్చేసింది. a² - b² ఏమని రాయొచ్చు అంటే a + b × a - b అని రాయొచ్చు. సో a + b, ఏ ప్లేస్ లో secant square theta ఉంది, a + b secant square theta plus tan square theta ఇంటూ a - b అంటే secant square theta minus tan square theta నోట్ చేయాలి. గమనించండి, secant square theta minus tan square theta ఐడెంటిటీ ఈక్వేషన్ నుంచి 1 అయిపోతుంది. సో దాని వాల్యూ 1. దీని వాల్యూ మనకి గమనించినట్లయితే ప్రాబ్లంలో ఇచ్చాడు secant square theta plus tan square theta equal to √3 అని ఇచ్చాడు. ఇది √3 అవుతుంది. సో √3 × 1 ఎంత అవుతుంది అంటే √3 నే అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే √3. √3 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The greatest perfect square number of 6 digits is. క్లియర్ గా చెప్తున్నాడు 6 డిజిట్ నెంబర్ కావాలి అండ్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటున్నాడు. సో 6 డిజిట్స్ లో గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే నువ్వు 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకొని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటంటే 999. 999 తీసుకొని స్క్వేర్ చేస్తే రిజల్ట్ వస్తుంది. సో 999 అనేది 1000కి దగ్గరలో ఉన్న నెంబర్. సో 1000కి 1 లెస్ లో ఉన్న నెంబర్ కాబట్టి 999 లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయి. స్క్వేర్ చేసే వే చెప్తున్నాను. సో 1ని సబ్ట్రాక్ట్ చేయండి 999 లో నుంచి. 999 లో 1 సబ్ట్రాక్ట్ అయిపోతే 998 అవుతుంది. 1 కనుక సబ్ట్రాక్ట్ అయితే 998 అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేసిన 1ని స్క్వేర్ చేయండి. 1² 1 అవుతుంది. బట్ స్క్వేరింగ్ పార్ట్ అనేది ఎప్పుడు 3 డిజిట్స్ లో ఉండాలి.
1000కి దగ్గరలో ఉన్న నెంబర్స్కి స్క్వేర్ చేస్తే ఈ విధానం ఫాలో అవ్వాలి. సో 1ని స్క్వేర్ చేస్తే 1 అయింది. స్క్వేరింగ్ పార్ట్ ఎప్పుడు 3 డిజిట్స్ ఉండాలి కాబట్టి ముందు 00 తీసుకుంటున్నాను. సో 999 స్క్వేర్ చేసినట్లయితే 998001 వస్తుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఎస్, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. The average height of 30 boys out of class 50 is 160 centimeter. If the average height of the remaining boys is 165 centimeter, the average height of the whole class is. Average concept different approach clear గా వినండి. మొత్తం క్లాస్లో 50 పర్సన్స్ ఉన్నారు. ఆ 50 పర్సన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒక పార్ట్ ఏమో 30 మెంబర్స్ గాను, ఒక పార్ట్ ఏమో 20 మెంబర్స్ గాను డివైడ్ చేశారు. ఒక పార్ట్ 30 మెంబర్స్, రిమైనింగ్ 20 మెంబర్స్. ఆ 30 మెంబర్స్ యొక్క యావరేజ్ 160, రిమైనింగ్ మెంబర్స్ యొక్క యావరేజ్ 165. యావరేజ్ హైట్ ఆఫ్ ద హోల్ క్లాస్, టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. క్లియర్గా గమనించండి ఒకసారి. మొత్తం క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ 50 పర్సన్స్. 50 పర్సన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఒక పార్ట్లో 30 బాయ్స్ ఉన్నారు, రిమైనింగ్ బాయ్స్ ఆర్ 20 బాయ్స్. ఈ 30 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పాడంటే 160 అని చెప్పాడు. ఈ 20 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పాడంటే 165 అని చెప్పాడు. నన్ను ఓవరాల్ క్లాస్ వెయిట్ యావరేజ్ కనుక్కోమంటున్నాడు. సో హైట్ యావరేజ్ నేనేమనుకుంటున్నానంటే ఓవరాల్ క్లాస్ యావరేజ్ని, ఇది 160 ఇది 165 కాబట్టి రెండు 160 రేంజ్లో ఉన్నాయి కాబట్టి నేను మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ని 160 అని అజ్యూమ్ చేసుకుంటున్నా నేను 160 అని అనుకుంటున్నా. సో యావరేజ్ అంటే ఈక్వల్ షేర్ అందరి దగ్గర, ప్రతి గ్రూప్ దగ్గర 160 ఉండాల్సిందే మనం అనుకున్న లెక్క ప్రకారం. నేను ఫస్ట్ గ్రూప్ దగ్గరకు వచ్చా. సో నేను యావరేజ్ అంటే 160 అనుకున్నాను. ఇక్కడ కూడా 160 ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ లేదు కాబట్టి సరిపోయింది. నేను నెక్స్ట్ గ్రూప్ దగ్గరకు వచ్చాను. యావరేజ్ అంటే మనం 160 అనుకున్నాం, ఇక్కడ 165 ఉంది. మనం అనుకున్న వాల్యూ కంటే 5 ఎక్స్ట్రా ఉంది. ఎంతమంది మీద? 20 మెంబర్స్ మీద. సో 5 ఎక్స్ట్రా 20 మెంబర్స్ మీద కాబట్టి 100 ఎక్స్ట్రా ఉన్నట్టు. సో యావరేజ్లో ఏంటంటే యావరేజ్ అంటే ఈక్వల్ షేర్ కాబట్టి ఎక్స్ట్రా ఉంటే అందరికీ షేర్ చేయాలి, ఒకవేళ తగ్గినట్లయితే అందరి దగ్గర కట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అందరికీ యాడ్ చేద్దాం. అందరూ అంటే టోటల్గా 50 పర్సన్స్. సో 100ని 50 పర్సన్స్కి షేర్ చేస్తే ఒక్కొక్కరికి 2 ఎక్స్ట్రా వస్తుంది. గమనించినట్లయితే ఒక్కొక్కరికి 2 ఎక్స్ట్రా వస్తుంది. మనం అనుకున్న యావరేజ్ 160, దానికి 2 ఎక్స్ట్రా రావటం వల్ల హోల్ క్లాస్ యావరేజ్ ఎంత అవుతుందంటే 162 అవుతుంది. గమనించండి. సో 162 అనేది ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేద్దాం. ఆప్షన్లో చెక్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఎస్, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. Given a minus b equal to 2, a cube minus b cube is equal to 26, then a plus b whole square equal to. Algebraic indices ఫార్ములాస్ కంటే అజంప్షన్ బేస్డ్ ఎక్కువ చేస్తాం. a minus b is equal to 2 అవ్వాలి అంటున్నాడు కాబట్టి లెట్ a equal to 3. నేను a ని 3 అని అనుకుంటున్నా. లెట్ b is equal to 1. 3 minus 1 is equal to 2. ఏని 3 అనుకున్నా, బీని 1 అనుకున్నా, మనం అనుకున్న వాల్యూస్ కరెక్టా కాదా అనేది ఈ ఈక్వేషన్లో పెట్టి చెక్ చేద్దాం. ఏ క్యూబ్ అంటే 3 క్యూబ్ 27 అవుతుంది. బి క్యూబ్ అంటే 1 క్యూబ్ 1 అవుతుంది. 27 మైనస్ 1 అంటే 26 అవుతుంది. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది ఈక్వల్ అయిపోయింది. అంటే మనం అనుకున్న వాల్యూస్ కరెక్టే. ఏ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 1. నన్ను ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయమంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గురించి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ అంటే 3, బి అంటే 1, 3 + 1 4, 4 స్క్వేర్ అంటే 16. మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 16 అవుతుంది. 16 అనేది ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. If x plus y plus z equal to 9, then the value of x minus 4 whole cube plus y minus 2 whole cube plus z minus 3 whole cube minus 3 into x minus 4 y minus 2 అమ్మాది. y minus z అని పడింది పొరపాటున, అది y minus 2 into z minus 3 is. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంతనిచ్చి ఇదిగో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనల్ని అడిగిన క్వశ్చన్లోనేమో ఎక్స్ మాత్రమే ఉంది, మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లోనేమో ఎక్స్ మాత్రమే ఉంది. అడుగుతున్న క్వశ్చన్లో ఎక్స్ మైనస్ 4 ఉంది, ఇక్కడ వై మాత్రమే ఉంది. ఇక్కడ వై మైనస్ 2 గురించి అడుగుతున్నాడు. ఇక్కడ జెడ్ మాత్రమే ఉంది, జెడ్ మైనస్ 3 గురించి అడుగుతున్నాడు. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని లేదా ఇచ్చిన ఈక్వేషన్ని రిక్వైర్డ్ ఈక్వేషన్లోకి మార్చుకుందాం. ఎక్స్ని ఎక్స్ మైనస్ 4, వైని వై మైనస్ 2, జెడ్ని జెడ్ మైనస్ 3లోకి ఎలా మార్చాలంటే నేను ఇచ్చిన ఈక్వేషన్లో నుంచి ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ గురించి మాట్లాడుతున్నా. ఒకసారి చెక్ చేయండి. ఎక్స్ ఉండాల్సిన చోట ఎక్స్ మైనస్ 4 అని రాస్తున్నా, వై ఉండాల్సిన చోట వై మైనస్ 2 అని రాస్తున్నా, జెడ్ ఉండాల్సిన చోట జెడ్ మైనస్ 3 అని రాస్తున్నా.
మీరు గమనించినట్లయితే ఇదంతా ఎక్స్ ప్లేస్లో, ఇదంతా వై ప్లేస్లో, ఇదంతా జెడ్ ప్లేస్లో రాసా. ఈ మొత్తము యాడ్ చేస్తే లెక్క ప్రకారం ఈక్వేషన్లో 9 అని ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఒక -4, ఇక్కడ ఒక -2, ఇక్కడ ఒక -3 అదనంగా తీసుకున్నాం కాబట్టి ఇటు పక్క కూడా -4, -2, -3 తీసుకున్నట్లయితే ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే మిగులుతుంది. సో మీరు గమనించినట్లయితే 9 -4 -2 -3 -4 -2 -3 -9 అవుతుంది. 9 -9 మొత్తం ఈ టోటల్ రిజల్ట్ వాల్యూ 0 అవుతుంది. గమనించినట్లయితే కొంతసేపు దీన్ని ఏ అని, దీన్ని బి అని, దీన్ని సి అనుకున్నట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆటోమేటిక్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. గమనించండి, మళ్ళీ అడిగిన క్వశ్చన్ కూడా అలాగే ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ -3abc ఫామ్లోనే ఉంది. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ కూడా 0నే. 0 అనేది ఆప్షన్ 3లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. 3 medians AD, BE and CF of triangle ABC intersect at G, area of triangle ABC 36 square centimeter, then the area of triangle CGE. ఒక ట్రయాంగిల్లో 3 మీడియన్స్ తీసుకోమన్నాడు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ట్రయాంగిల్లో 3 మీడియన్స్ మీట్ అయ్యే పాయింట్ ఏమంటామంటే సెంట్రాయిడ్ అంటాం. ఆ ట్రయాంగిల్కి ఏం నేమ్ ఫిక్స్ చేయమన్నాడంటే ఏబిసి అనేది ఫిక్స్ చేయమన్నాడు. సో ఏడి అనే మీడియన్ని, అలాగే బిఈ అనే మీడియన్ని, అలాగే సిఎఫ్ అనే మీడియన్ని డ్రా చేశాను. ఈ మీడియన్స్ అన్ని మీట్ అయ్యే పాయింట్ని సెంట్రాయిడ్ అంటాం. జీతో డినోట్ చేస్తాం జనరల్గా. అయితే మొత్తము ట్రయాంగిల్ యొక్క టోటల్ ఏరియా 36 స్క్వేర్ సెంటీమీటర్. మీరు గమనించినట్లయితే ఈ జి అనే సెంట్రాయిడ్ ఏం చేస్తుందంటే ఏబిసి అనే ట్రయాంగిల్ని 6 కాంక్రెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. అన్ని ఇక్కడ గమనించండి, నెంబరింగ్ ఇస్తున్నాను. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. అంటే మొత్తం మీద 6 ట్రయాంగిల్స్ గా విడగొడుతుంది. అందులో నన్ను అడిగింది సిజిఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడిగాడు, అంటే ఈ పార్ట్ గురించి అడిగాడు. ఈ మొత్తం 6 కూడా ఈక్వల్ పార్ట్సే కదా. టోటల్ ఏరియా 36 అయ్యి అందులో ఒక పార్ట్ గురించి అడిగాడు అంటే మొత్తం మీద 6 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఏరియా 36. అందులో ఒక ట్రయాంగిల్ 1 పార్ట్ గురించి అడిగాడు. సో 1 పార్ట్ ఎంత అవుతుంది? కట్ చేసినట్లయితే 6 టైమ్స్ పోతుంది. 1 into 6 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిజిఈ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. సో 6 స్క్వేర్ సెంటీమీటర్ అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 68. A chord of circle is equal to its radius. A tangent is drawn to the circle at an extremity of the chord. The angle between the tangent and the chord is. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే chord of circle is equal to its radius. ఒక సర్కిల్లో తీసుకున్న కర్డ్ అనేది దాని యొక్క రేడియస్ కి ఈక్వల్ గా ఉండాలి అంటున్నాడు. అలాగే టాంజెంట్ ఈజ్ డ్రాన్ టు ద సర్కిల్ ఎట్ అన్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ద కర్డ్. ఆ కర్డ్ ని టచ్ అయ్యేటట్టు ఒక టాంజెంట్ డ్రా చేయమంటున్నాడు. ఫైనల్ గా అడుగుతున్న క్వశ్చన్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ కర్డ్. ఆ కర్డ్ కి టాంజెంట్ కి మధ్య ఉండే యాంగిల్ కనుక్కోమంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఎస్, సర్కిల్ డ్రా చేశాను. అలాగే ఒక కర్డ్ తీసుకుంటున్నాను. దానికి ఏబి అనే నేమ్ ఫిక్స్ చేస్తున్నాను. అలాగే సర్కిల్లో సెంటర్ ఉంటుంది కదా. ఎస్, సెంటర్ కి ఓ అనే పేరు ఫిక్స్ చేస్తున్నాను. ఓఏ అనేది రేడియస్ అవుతుంది. సో ఓఏ రేడియస్ అవుతుంది. గమనించినట్లయితే సర్కిల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూడమ్మా, సర్కిల్ ఇది తీసుకుంటున్నాను. మీరు గమనించినట్లయితే ఏబి అనే కర్డ్ని తీసుకుంటున్నాను. అలాగే సెంటర్ ఓ అనే దాన్ని తీసుకుంటున్నాను. ఓఏ అనేది రేడియస్ అవుతుంది. ఓబి అనేది కూడా రేడియస్ అవుతుంది. క్లియర్ గా చెప్పాడు, కర్డ్ లెంత్ రేడియస్ లెంత్ ఈక్వల్ అన్నాడు. ఇది కూడా రేడియసే కాబట్టి ఓఏ, ఓబి, ఏబిలు 3 ఈక్వల్ అయిపోయాయి. ఈ 3 సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఈ ట్రయాంగిల్ ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనొచ్చు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఈచ్ యాంగిల్ 60, 60, 60 గా ఉంటుంది. అంటే గమనించినట్లయితే ఇది 60, ఇది 60, ఇది 60 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయమన్నాడంటే కర్డ్ ని టచ్ అయ్యేటట్టు ఒక టాంజెంట్ ని డ్రా చేయమన్నాడు. గమనించినట్లయితే ఇది టాంజెంట్. సో ఇప్పుడు నన్ను అడుగుతుంది కర్డ్ కి టాంజెంట్ కి మధ్యలో ఉండే యాంగిల్ గురించి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో కర్డ్ కి టాంజెంట్ కి మధ్యలో ఉండే యాంగిల్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గమనించండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా టాంజెంట్. సో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. స్టార్ మార్క్ ఇస్తున్నాను చూడండి, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి స్ట్రైట్ గా సెంటర్ కనుక లైన్ డ్రా చేస్తే అది పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీ ఉంటుంది.
మీరు గమనించినట్లయితే ఈ టాంజెంట్ అనేది ఒక స్ట్రైట్ లైన్ గా ఫామ్ అయింది. స్ట్రైట్ లైన్ పైన టోటల్ యాంగిల్ ఎంత ఉండాలంటే 180 ఉండాలి. అంటే ఈ మొత్తము కలిపితే 180 ఉండాలి. ఇక్కడ 90 + 60 అంతవరకు 150 ఉంది. ఈ రిమైనింగ్ పార్ట్ ఇంకెంత ఉంటే 180 అవుతుంది అంటే 30 ఉంటే సరిపోతుంది. సో కర్డ్ కి అలాగే టాంజెంట్ కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 30. ఈ 30 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 69. If pi sin theta equal to 1, pi cos theta equal to 1, then the value of square root of 3 tan 2/3 theta plus 1 is a. క్లియర్ గా గమనించినట్లయితే పై సైన్ థీటా 1 అని ఇచ్చాడు, పై కాస్ థీటా 1 అని ఇచ్చాడు. నేను ఈ రెండు ఈక్వేషన్స్ ని డివైడ్ చేస్తున్నా. అంటే పై సైన్ థీటా ఈక్వల్ టు 1 ని పై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 తో డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటంటే పై క్యాన్సిల్, సైన్ థీటా బై కాస్ థీటా 1/1. అంటే క్లియర్ గా ఏమని చెప్పొచ్చు అంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు. ఈ 1 ఎక్కడ అవుతుంది, టాన్ లో 1 ఎక్కడ అవుతుంది అంటే tan 45 దగ్గర అవడానికి పాసిబిలిటీ ఉంది. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan 45 అంటే థీటా దగ్గర 45 అని తీసుకోవచ్చు. సో ఈ థీటా 45 తీసుకెళ్లి అడిగిన క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ tan ఆఫ్ 2/3 థీటా అంటే 45 ప్లస్ 1 గురించి మనల్ని అడిగాడు. క్లియర్ గా గమనించినట్లయితే 245 90లో 3 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. tan 30 అంటే 1/√3 అవుతుంది. ఇంకో స్టెప్ రాస్తున్నాను గమనించండి. √3 ఇంటూ tan 30 ఉంది అంటే 1/√3 ప్లస్ 1. సో √3 క్యాన్సిల్, 1 + 1 2 అవుతుంది. 2 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 3 లో ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. The difference between simple interest and compound interest on sum of money for 3 years at 10% per annum is 93 rupee. The sum is. టైం పీరియడ్ 3 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఇచ్చాడు, అలాగే ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. 3 years కి 10% చొప్పున 3 ఏళ్లకు అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 30% అవుతుంది. 3 years కి 10% చొప్పున 3 years కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 33.1% అవుతుంది. మీకు ఇంతకు ముందు క్లాసులో నేర్చుకుని ఉన్నారు. సో 3 ఏళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి 3 ఏళ్లకు అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ 33.1 కి 30 కి డిఫరెన్స్ 3.1%, దట్ ఈజ్ 93 అని ఇచ్చేశాడు. నన్ను ఫైండ్ అవుట్ చేయమది సమ్ అంటే 100% ఫైండ్ అవుట్ చేయాలి. సో 100% ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 3.1 అనేది 93ని 30 టైమ్స్ కట్ చేస్తుంది. 30 hundreds 3000 అవుతుంది. 3000 అనేది ఆప్షన్ 3 లో ఉంది. ఎస్, ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 71. The angles of elevation of top and bottom of flag kept on flag post from 30 meters distance are 45 degree and 30 degree respectively. Height of the flag is taking √3 is equal to 1.732. ఒక ఫ్లాగ్ పోస్ట్ మీద ఫ్లాగ్ ను పెట్టారంట. ఆ యాంగిల్ ఒక పాయింట్ ని చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ 45 degree and 30 degree అంట. నన్ను ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయమంది. హైట్ ఆఫ్ ద ఫ్లాగ్ ఇస్, నన్ను ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయమంది. ఫ్లాగ్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గమనించండి, ఇది ఫ్లాగ్ పోస్ట్ అనుకుందాం. ఫ్లాగ్ పోస్ట్ వర్టికల్ గా ఉంటుంది. అలాగే ఫ్లాగ్ పోస్ట్ పైన ఫ్లాగ్ ను పెట్టారు. ఇదిగో ఇది ఫ్లాగ్ ను పెట్టామనుకుందాం. రైట్. నెక్స్ట్ ఏం చేశారంటే ఫ్లాగ్ పోస్ట్ యొక్క బాటమ్ నుంచి ఫూట్ నుంచి ఒక 30 meters డిస్టెన్స్ వచ్చారు. డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఒక పాయింట్ ని ఎక్కడి నుంచి గమనించారంటే ఆ ఫ్లాగ్ యొక్క టాప్ నుంచి అలాగే ఫ్లాగ్ యొక్క బాటమ్ నుంచి అబ్జర్వ్ చేశారు. అలా అబ్జర్వ్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏర్పడ్డాయి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏం ఏర్పడ్డాయి అంటే ఒక యాంగిల్ 30 ఏర్పడింది, ఒక యాంగిల్ 45 degree ఏర్పడింది. నన్ను ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఈ ఫ్లాగ్ పోస్ట్ యొక్క ఫ్లాగ్ యొక్క హైట్ కనుక్కోమంటున్నాడు. నాకు ఈ పాయింట్ తెలియదు కాబట్టి నేను ఎక్స్ అని మాట్లాడుతున్నా. ఈ పాయింట్ ఎక్స్ అనుకుందామంటున్నాను. ఈ లెంత్ కూడా తెలియదు కాబట్టి దీన్ని వై అనుకుందామని మాట్లాడుతున్నా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్ కి నేను నేమ్ ఇస్తున్నాను. ఈ ట్రయాంగిల్ పేరు ఏబిసి. ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఏబిసిలో యాంగిల్ ఎంత కనిపిస్తుంది అంటే 30 కనిపిస్తుంది. అలాగే 30 యొక్క ఆపోజిట్ సైడ్ వై, 30కి ఎడ్జసెంట్ సైడ్ 30. సో మీరు గమనించినట్లయితే ఆపోజిట్ టు ఎడ్జసెంట్ ఉంది కాబట్టి tan తీసుకోవాలి. tan అంటే tan 30 అవుతుంది. సో tan 30 వాల్యూ ఎంత అవుతుందంటే 1/√3 అవుతుంది. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే y బై ఎడ్జసెంట్ సైడ్ అంటే
30 అవుతుంది. ఈ 30ని ఏమని రాస్తారంటే 3 × 10 అని రాయండి. ఈ 3లో √3 అనేది ఒక √3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 10√3 ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఫైనల్ గా y ఈజ్ ఈక్వల్ టు 10√3 అని వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 10√3. నాకు y కాదు, నాకు x కావాలి. ఈసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను నియమిస్తున్నాను ఏబిడి అనే ట్రయాంగిల్ గమనించినట్లయితే ఏబిడిలో ఈసారి యాంగిల్ ఎంత ఉందంటే 45. 45కి ఆపోజిట్ సైడ్ అంటే ఎక్స్ అండ్ వై ఉంది, ఎడ్జసెంట్ అంటే 30 ఉంది, ఆపోజిట్ టు ఎడ్జసెంట్ ఉంది కాబట్టి మళ్ళీ టానే తీసుకుంటున్నాను. సో టాన్ తీసుకోవాలి, యాంగిల్ 45 కాబట్టి టాన్ 45 అంటే 1 అవుతుంది. ఆపోజిట్ సైడ్ అంటే ఎక్స్ ప్లస్ వై కదా, ఎక్స్ అంటే 10, ఎక్స్ అంటే ఎక్స్ తెలీదు, వై అంటే 10√3 తీసుకోవాలి. సో ఎక్స్ ప్లస్ 10√3 బై ఎడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 30 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 30 × 1 30 అవుతుంది. నాకు ఫైనల్గా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను స్టెప్ ఏమని రాస్తున్నానంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 30 మైనస్ 10√3 అని రాస్తున్నా. బట్ √3 బదులు వాల్యూ తీసుకోమని చెప్పాడు. ఏమని తీసుకోమన్నాడంటే 1.73 తీసుకోమన్నాడు. కన్వీనియంట్ కోసం జస్ట్ 2 డిజిట్స్ మాత్రమే తీసుకుంటున్నాను డెసిమల్ తర్వాత. సో 10 × 1.73ని మల్టిప్లై చేసినట్లయితే ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 17.3 అవుతుంది. 30లో 17.3 తీసేసినట్లయితే 12.7 అవుతుంది. నా ఆన్సర్ x ఇజ్ ఈక్వల్ టు 12.7 ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి 12.7 కానీ అప్రాక్స్గా 12.7కి దగ్గరలో ఉన్నది కానీ తీసుకొద్దాం. సో 12.7కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏది అంటే 4th ఆప్షన్ మాత్రమే. సో 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ కంట్రీ ఇన్ మిలియన్ US$ ఫ్రమ్ 91, 92, 98, 99. బార్ గ్రాఫ్ లో ఎక్స్ యాక్సెస్ మీద ఇయర్స్ ఇచ్చాడు, వై యాక్సెస్ మీద నెంబర్స్ ఇచ్చాడు, అండ్ ఇవన్నీ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ యొక్క రిజర్వ్స్ గురించి ఇచ్చాడు. గమనించినట్లయితే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. The ratio of the number of years in which the foreign exchange reserves are above the average reserves to those in which reserves are below the average reserves is. నేను చెప్తా వినండి. ఫైనల్గా ఏమంటున్నాడంటే ఈ రిజర్వ్స్ యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. యావరేజ్ కంటే అబోవ్ ఉండే ఇయర్స్కి, యావరేజ్ కంటే బిలో ఉండే ఇయర్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ అన్ని ఇయర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి యావరేజ్ కంటే అబోవ్ ఉండే ఇయర్స్కి, యావరేజ్ కంటే బిలో ఉండే ఇయర్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది ఫస్ట్ క్వశ్చన్. మనం ఏం చేద్దామంటే యాడ్ చేసేటప్పుడు మీరు గమనించినట్లయితే అన్నిట్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ తీసేసి ముందుగా జీరోని తీసేసి పక్కన పెట్టేద్దాం. ఎస్ జీరో పోతే ఇంకా మిగిలింది ఏంటంటే 264, 372, 252 అని మాట్లాడండి. జీరోని కన్సిడర్ చేయబాకండి. సో జీరోని తీసి పక్కన పెట్టేశాను. నేను జస్ట్ హండ్రెడ్స్ మాట్లాడుతున్నాను. 200, 300, 500, 500, 200, 700, 700, 300, 1000, 1000 plus 300, 1300, 1300, 400, 1700, 1700, 500, 2200, 2200, 300, 2500. సో ఓన్లీ జీరో తీసి పక్కన పెట్టాక హండ్రెడ్స్ ప్లేస్ మాత్రమే యాడ్ చేస్తే 2500 వచ్చింది. యావరేజ్ కనుక్కోవాలంటే మొత్తాన్ని సమ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయాలి కదా, అందుకోసమే సమ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటే 100 ప్లేస్ పోతే 10th ప్లేస్ వస్తుంది. 60 plus 70, 130, 130 plus 50, 180, 180 plus 30, 210, 210 plus 10, 220, 220 plus 30, 240. ఇక్కడ 10th ప్లేస్ లేదు. సో ఇక్కడికి వచ్చినట్లయితే 240 plus 10, 250. ఇంకొకసారి 50 plus 70, 120 plus 50, 120 plus 50. ఒకసారి అమ్మా ఇది 60 అనుకుంటా. సో హండ్రెడ్స్ యాడ్ చేసినట్లయితే ఇందాకట్లాగా 200, 300, 500, 200, 700, 700, 300, 1000, 1300, 1700, 2200, 2500. సో హండ్రెడ్స్ యాడ్ చేసినప్పుడు 2500 కరెక్టే వచ్చింది. 10s యాడ్ చేద్దాం. ఇది 60, పొరపాటు నేను 50 అనుకుంటున్నాను. 60 plus 70, 130, 130 plus 50, 180, 180 plus 30, 210, 210 plus 10, 220, 220 plus 30, 250. ఇక్కడ 10s లేదు. సో ఇక్కడ గమనించినట్లయితే ఒక 10 ఉంది. 250 plus 10, 260 అవుతుంది. 10s వరకు యాడ్ చేస్తే 260. నెక్స్ట్ యూనిట్స్ యాడ్ చేస్తున్నా. 4 plus 2, 6, 6 plus 2, 8, 8 plus 6, 14, 14 plus 2, 16, 16 plus 2, 18, 18 plus 4, 22, 22 plus 2, 24. సో యూనిట్స్ యాడ్ చేస్తే 24 వచ్చింది. ఓవరాల్గా యాడ్ చేసినట్లయితే 4
అండ్ 8 అండ్ 7 అండ్ 2. సో టోటల్గా సమ్ చేస్తే 2784 వచ్చింది. దీన్ని నంబర్ ఆఫ్ ఇయర్స్తో డివైడ్ చేయాలి. నంబర్ ఆఫ్ ఇయర్స్ మొత్తం మీద కౌంట్ చేసినట్లయితే 8 ఇయర్స్ ఉన్నాయి, అంటే 8తో డివైడ్ చేయాలి, అప్పుడు యావరేజ్ వస్తుంది. సో 8తో నార్మల్గానే డివైడ్ చేస్తున్నాను. సో డివైడ్ చేసినట్లయితే 8తో 3 టైమ్స్ కట్ అవుతుంది. 8 3 టైమ్స్ 24, ఇంకా రిమైనింగ్ 38 ఉంది, అంటే 8తో 4 టైమ్స్ కట్ అయిపోతుంది. సో 8 4 టైమ్స్ 32, ఇంకా రిమైనింగ్ 64 ఉంది, అంటే 8తో 8 టైమ్స్ కట్ అయిపోతుంది. 348 టైమ్స్ కట్ అవుతుంది. పక్కన 0 తీసాం కాబట్టి, అంటే ఫైనల్గా యావరేజ్ ఎంత వచ్చిందంటే మొత్తం మీద యాడ్ చేసి బై చేస్తే 3480 వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని యావరేజ్ కంటే ఎన్ని అబోవ్ ఇయర్స్ ఉన్నాయో చూసుకోవాలి. గమనించినట్లయితే మొత్తం క్యాల్కులేషన్ తీసేస్తున్నాను. ఫైనల్గా వచ్చిన యావరేజ్ ఎంత అంటే 3480. 3480 కంటే ఇది ఒక వాల్యూ అబోవ్గా ఉంది. అలాగే ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంది. మొత్తం మీద 3 ఇయర్స్ లో మాత్రమే ఉంది. సో అబోవ్ ఉన్న ఇయర్స్ ఏమో 3 ఇయర్స్. మొత్తం 8 ఇయర్స్ లో అబోవ్ 3 ఉంటే బిలో 5 ఉంటాయి కాబట్టి సో 3:5 ఆన్సర్ అవుతుంది. 3:5 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది. చెక్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. The foreign exchange reserves in 96-97 were approximately what percent of average foreign exchange reserves over the period under review? 96-97లో ఉన్న రిజర్వ్స్ అనేవి యావరేజ్ రిజర్వ్స్ లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. సో 96-97లో ఉన్న రిజర్వ్స్ ఏంటి అంటే 4320. ఈ 4320 అనేది యావరేజ్ లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. మనం ప్రీవియస్ లెక్కలో ఫైండ్ అవుట్ చేసాం. యావరేజ్ అనేది 3480 వచ్చింది. అంటే ఇప్పుడు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 4320 అనేది 3480లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి 100. మీరు గమనించినట్లయితే ఇది 3400, ఇది 4320. కంపల్సరీ నా ఆన్సర్ 100% కంటే మోర్ ఉంటుంది. 100% కంటే బిలో ఏదైనా ఆప్షన్స్ ఉంటే వాటిని తీసేద్దాం ఫస్ట్. సో 100% కంటే బిలో ఉన్న ఆప్షన్స్ ఏదంటే 95. ఇది కాదు, ఇది అసలు కుదరదు. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తున్నా. సెకండ్ ఆప్షన్ 110%. 110% అంటే అర్థం ఏంటంటే 100% ప్లస్ 10%. 100% ఆఫ్ 3480 ఈజ్ 3480. 100% ఆఫ్ 3480 అంటే 3480నే. సో 10% ఆఫ్ 3480 అంటే 348. ఈ రెండింటిని యాడ్ చేస్తే 110% కదా నాకు కావాల్సింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 110% వస్తుంది. 3480ని 348కి యాడ్ చేస్తే మహా అయితే 3800 రావచ్చు. సో 3800కి 4320కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. సో సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ 115%. 115% అంటే 100% ప్లస్ 10% ప్లస్ 5%. అంటే మరొక 5% తీసుకొని యాడ్ చేసి 4320కి దగ్గరలో ఉందో లేదో చూద్దాం. సో 348లో హాఫ్ చేస్తే 5% వచ్చినట్టే. 348 యొక్క హాఫ్ అంటే 174 అవుతుంది. ఇందాక అప్రాక్స్గా ఈ రెండింటిని యాడ్ చేసి 3800 అన్నాం. 3800కి 174 యాడ్ చేస్తే 3974. 4320కి 3900 సంథింగ్కి డిఫరెన్స్ చాలా ఉంది. కాబట్టి 115% కూడా ఆన్సర్ కాదు. మొత్తం 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ మ్యాచ్ అవ్వలేదు. సో ఈ 3 ఆప్షన్స్ మ్యాచ్ అవ్వలేదంటే ఇంకా ఫోర్త్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. The percentage increase in the foreign exchange reserves 97-98 over 93-94. 97-98లో ఉన్న ఎంత ఉందంటే వాల్యూ, రిజర్వ్స్ వాల్యూ 5040 ఉంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. వాల్యూస్ 5040 ఉంది. అలాగే 93-94లో వచ్చేసరికి 2520 ఉంది. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 93-94తో కంపేర్ చేస్తే 97-98లో ఎంత ఇంక్రీజ్ పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. గమనించినట్లయితే 2520 నుంచి 5040కి వెళ్ళింది. చక్కగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక 2520 ఇంక్రీజ్ అయింది. గమనించండి. 2520 ప్లస్ 2520 ఈజ్ ఈక్వల్ టు 5040. అంటే 2520కి 2520 మాత్రమే ఇంక్రీజ్ అయింది అంటే సేమ్ నెంబర్ ఇంక్రీజ్ అయిందంటే 100% ఇంక్రీజ్ అయినట్టు. సో 100% అనేది ఆన్సర్ అవుతుంది. 100% ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళినట్లయితే బిట్ నెంబర్ 75. రేషియో ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ద ఇయర్స్ 91, 92, 92, 93, 93, 94 to that during the years 95, 96, 96, 97, 97, 98 is.
మనల్ని అడుగుతుంది ఈ 3 ఇయర్స్ యొక్క సమ్కి ఈ 3 ఇయర్స్ యొక్క సమ్కి రేషియో అడుగుతున్నాడు. క్లియర్గా చూడండి, ఫస్ట్ 3 ఇయర్స్ యొక్క సమ్ అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలి. అలాగే ఈసారి ఏమన్నాడంటే 95 to 96కి 98 వరకు అడిగాడు. అంటే ఈ మూడిటి యొక్క సమ్కి రేషియో అడుగుతున్నాడు. క్లియర్గా రౌండ్ చేశాను చూడండి, ఆ మూడిటి యొక్క సమ్కి రేషియో అడుగుతున్నాడు. సో గమనించినట్లయితే అన్నిట్లో యూనిట్స్ ప్లేస్ అనేది 0 ఉంది, యాడ్ చేసిన 0నే వస్తుంది, రేషియో వేసేటప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అన్ని చోట్ల 0 ఉన్నది క్యాన్సిల్ చేసేసి మాట్లాడుతున్నా, 0ని కట్ చేసి మాట్లాడుతున్నా అన్ని చోట్ల. ఇంకా రిమైనింగ్ మిగిలిన దాన్ని హండ్రెడ్స్లో మాట్లాడుతున్నాను. యాడ్ చేద్దాం. సో యాడ్ చేస్తే ఇది 200, 300, 500 + 200 700 అవుతుంది. సో నెక్స్ట్ టెన్స్ ప్లేస్ యాడ్ చేసినట్లయితే ఇది ఇందాక యాడ్ చేసినప్పుడు 700 వచ్చింది, పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ యాడ్ చేస్తున్నాను. 6 + 7 13, 13 + 5 18 అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 700 ఇది ఒక పొరపాటు మాట్లాడాను, టెన్స్ కదా. నాకు కావాల్సింది ఈ 3 ఇయర్స్ యొక్క సమ్కి అలాగే ఈ 3 ఇయర్స్ యొక్క సమ్కి రేషియో కావాలి. అన్నిట్లో 0 కామన్గా ఉంది, 0ని తీసి పక్కన పడేస్తే మిగిలిన నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఇది 200, ఇది 300, 500 + 200 700 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి టెన్స్ ప్లేస్ 60 + 70 130 + 50 180. సో 700కి 180 యాడ్ అవుతుంది. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ 4 + 2 6, 6 + 2 8 అవుతుంది. సో 700కి 180 యాడ్ అయ్యి దాంతోపాటు 8 కూడా యాడ్ అవుతుంది. ఓవరాల్గా యాడ్ చేసినట్లయితే 888 అవుతుంది. మొదటి 3 ఇయర్స్ యొక్క సమ్. అలాగే ఈ 3 ఇయర్స్ యొక్క సమ్ చేస్తున్నాను. ఇది 300, ఇది 400 700, ఇది 500 1200 అవుతుంది. సో హండ్రెడ్స్ని మాత్రమే యాడ్ చేస్తే 1200 అవుతుంది. నెక్స్ట్ టెన్స్ని యాడ్ చేస్తే 10 + 30 40. ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి కేవలం 40నే ఉంటుంది. నెక్స్ట్ యూనిట్స్ చూస్తున్నాను. 2 + 2 4, 4 + 4 8 అవుతుంది. 1248 అవుతుంది ఈ టోటల్ యాడ్ చేస్తే. ఇప్పుడు నేను కనుక్కోవాల్సిన రేషియో దేనికి అంటే 888కి 1248కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో 888కి 1248కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఆప్షన్స్ గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో 31:35 అంటే సెకండ్ పార్ట్లో 35 ఉంది. సెకండ్ పార్ట్ 5 మల్టిపుల్ అయితే 35 వచ్చే పాసిబిలిటీ ఉంది. కానీ నా దగ్గర ఉన్న నెంబర్స్లో సెకండ్ పార్ట్ అనేది 5 మల్టిపుల్ కాదు, గమనించండి. సో సెకండ్ పార్ట్ 5 మల్టిపుల్ కాకపోవటం వల్ల ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు. రెండో ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నా, సెకండ్ ఆప్షన్లోకి వెళ్తున్నా. సెకండ్ ఆప్షన్లో సేమ్ వే ఫస్ట్ పార్ట్ 35 అని ఉంది. ఫస్ట్ పార్ట్ 35 అంటే ఫస్ట్ పార్ట్ 5 మల్టిపుల్ అయినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. కానీ 888లో 5 మల్టిపుల్ లేదు కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 37 నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. 37:52 అండ్ ఫోర్త్ ఆప్షన్ 52:37. ఇప్పుడు ఫస్ట్ రెండు ఆప్షన్స్ కాదు అంటే థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ ఆన్సర్ అవ్వాలి. మీరు గమనించినట్లయితే రెండు నెంబర్స్ సేమ్ 37 52 52 37. ఇప్పుడు మనకి 37 అనే నెంబర్ చూడటం కష్టం అవుతుంది, 37 మల్టిపుల్ మనకు తెలియదు. నేనేమంటానంటే సెకండ్ పార్ట్లో ఇక్కడ 52 ఉంది, 52లో 13 మల్టిపుల్ ఉంటుంది, 13 అనే ప్రైమ్ నెంబర్ ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్ కనుక 13 మల్టిపుల్ అయితే థర్డ్ ఆప్షన్, కాదు అనుకుంటే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన పాసిబిలిటీ ఏంటంటే 1248 అనేది 13తో కట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో 1248 13తో కట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే 1248కి దగ్గరలో ఉన్న 13 మల్టిపుల్ లేదంటే 1300. సో 1300 అనేది 13తో కట్ అవుతుంది. ఒకవేళ 1300 ఉంటే 13తో కట్ అయ్యి ఉండేది. కానీ ఇక్కడ 1248 ఉంది కదా, అంటే ఎంత లెస్ అయ్యి ఉంది, 52 లెస్ అయ్యి ఉంది. ఈ లెస్ అయిన నెంబర్ కూడా 13తో కట్ అయ్యి ఉంటే ఈ 1248 అనేది 13 మల్టిపుల్ అవుతుంది. 1300 13 మల్టిపుల్, 52 ఆల్సో 13 మల్టిపుల్. సో 1300లో 52 తీసేస్తే 1248 వస్తుంది. కాబట్టి 1248 కూడా 13 మల్టిపులే. అంటే సెకండ్ పార్ట్లో 13 మల్టిపుల్ ఉంది, ఫస్ట్ పార్ట్లో 13 మల్టిపుల్ లేదు. క్యాన్సిల్ అవ్వదు, క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ 3ని ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకోండి. ఎస్, ఆప్షన్ 3 ఆన్సర్.